ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 108వ అధ్యాయం మొదటి నుంచి చదివితే బాగుంటుంది, కానీ 2-3 వచనాలు మాత్రమే చదువుదాం. ఏముంది? స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను, జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడగబడిన మనము ప్రతి ఆదివారం ఆరాధనకు సమయం ఇచ్చే మనం, ఆరాధన కొరకు మందిరంలో వెళ్ళే మనము, ఆరాధన అనేది ఒకరోజు ఆదివారం చేయడం అనేది కాదు, కానీ ఆదివారం అయినా తప్పకుండా చేయాల్సిందే, మిగతా రోజులలో కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే ఇక్కడ ఏముందంటే, అందుకే బైబిల్ ఏమంటారంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతలు తెలియజేయాలన్నది. మన జీవితంలో ఏవైతే దేవుడు చేస్తున్నాడో మనం అడుగులు వేస్తున్నామంటే అది ఆయన కృప, దాన్ని బట్టి మనము కృతజ్ఞత చెల్లించే బద్దులమైనాం. ఇక్కడ చూసినట్టయితే దావీదు యొక్క హృదయంలో ఉన్న వాంఛ ఎంత ఘనంగా ఉందో మొదటి నుంచి చూడగలుగుతాము. 2వ వచనంలో ఏమంటాడంటే, స్వరమండలమా సితారా మేల్కో వేకువని నేను లేచెదను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఉదయముననే ఎంతో ఆతృతతో లేవగానే ఏం చేస్తున్నాడు? స్వరమండలము, సితార, తంబూర ఇట్లా వాద్యములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. ఇదెంతో ఒక విశ్వాసికి ఇదెంతో శ్రేష్టకరమైన విషయం. నా మట్టుకు నేను చెప్పగలిగే మాట ఏంటంటే, యెషయా 43:7 ఉంది, నా మహిమ కొరకు నేను సృజించిన అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఉన్నాం ఎందుకంటే ఆయన మహిమ కొరకు అని మనం మర్చిపోవద్దు. మనం ఏదో మన పనులు చేసుకున్నాం, ఇండ్లు కట్టుకున్నాం, పెళ్లిళ్ళు చేసుకున్నాం, పిల్లలు కన్నాం, ఏదో సాధించడం, ఇది క్రైస్తవ జీవితం కాదు. దీనికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయనకు మహిమ చెల్లించే స్థాయి మనలో ఉందా చూసుకోవాలి. ఇంకేమంటున్నాడు? వేకువనే లేస్తానన్నాడు కాక ఇంకేమంటాడు? జనముల మధ్య నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఆయన ఏమంటున్నాడు? జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళు, జనములు ఎంతమంది అని ఉండని, కొందరు 2-3 ఉంటే ఆరాధన చేయడానికి సిగ్గుపడతారు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు. కానీ ఈయన ఎట్లా అంటున్నాడు? జనములు ఎంతమంది అని ఉండని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నా అంటే, నువ్వు నా పట్ల చేసిన ప్రతి మేలును నేను ప్రచురం చేస్తా అంటున్నాడు. శిలువ రక్తంతో రక్షింపబడిన మనము, విమోచింపబడిన ప్రజలమైన మనము ఆయన శిలువను గూర్చి ప్రచురం చేస్తలేము చాలాసార్లు. ఇది సిగ్గుకరమైన విషయం. ప్రేమైన వాళ్ళారా, ఆయన శిలువను గూర్చిన వార్తను అనేకులకు తెలిసేటట్టు మనం కృతజ్ఞత కలిగి దేవునికి ఎప్పుడు కూడా స్తోత్రం చెల్లించే వారమై ఉండాలి. ఇక్కడ జనముల మధ్య అంటున్నాడు. జనములు ఎంతమంది ఉండాలి? దేవుని మందిరంలో కానీ ఇంకా సమాజంలో కానీ కృతజ్ఞత చెల్లించే స్థితిలో దావీదున్నాడు. మనం ఉన్నామా? 2వ విషయం ఏమంటే, ప్రజలలో నిన్ను కీర్తించదను. ఎంతమంది ప్రజలను ఉండని, ప్రజలలో సమాజంలోకి వెళ్ళి లోకంలోనికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ప్రజలు ఆయన రాజు దగ్గరకు వస్తే ప్రజలందరిలో కూడా ఏం చేస్తా అంటున్నాడు? నిన్ను కీర్తించేదను. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు ఎవరంటే ఎప్పుడు కూడా స్తోత్రములు పొందే దేవుడు, స్తుతి పొందదగిన వాడు. ఆయన నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కీర్తించబడే నామము, ఘనమైన నామం అయినది. ఆయన నామమును ఉచ్చరించడానికి ఏ మానవునికి కూడా అర్హతనే లేదు. ఆయన కృప మన మీద కుమ్మరించి యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన నోటిని, ఆయన పేరును మనం పలకగలుగుతున్నాం. ఎంతో అద్భుతమైన ఘనమైన కార్యము శిలువ ద్వారా యేసు ప్రభు చేసినాడు. ఈ గొప్ప కార్యాన్ని మనం అనుభవిస్తున్నాము, ఆయన వాగ్దానములు అనుభవిస్తున్నాము. కానీ సమాజంలో, జనములలో, ప్రజలలో ఆయన కృతజ్ఞత చెల్లింపలేదు, స్తుతించట్లేదు. ఇది బాధాకరమైన విషయం. మౌనంగా ఏం మాత్రం ఉండదు. నిరంతరము ఆయన మహిమ కొరకు మనం ప్రయాసపడే వారమై ఉండాలి. మనం అట్లా ఆ దృక్పథంతో ఆయనను ఆరాధిద్దాం. దేవుడి మాట దించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో వందనాలు. నమ్మదగిన వాడవు, బహుకీర్తనీయుడవు తండ్రి. దావీదు ఉదయమునే లేస్తున్నాడు, నీ జనములలో, ప్రజలలో నేను కీర్తిస్తూ స్తుతి చెల్లిస్తున్నాడు, నేను గణపరుస్తున్నాడు. మా జీవితంలో కూడా అట్టి కృపనిస్తున్నావు. ఉదయమే నేను కీర్తించుటకు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు. మా కొరకే శిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయ తిరిగి లేచినావు. నీ రక్షణ కార్యాన్ని బట్టి హృదయమాన స్తుతిస్తూ, నువ్వు చేసిన మేళ్ళకి ఏమీ లేక నా హృదయంలో కలిగిన కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.